హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీద వస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకి ఏదైతే జూలై మంత్లో రాబోయే టాప్ 5 మొబైల్స్ అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ మంత్లో కూడా ఈ వీడియో చేశాను కదా, సో జూన్లో రాబోయే మొబైల్స్. బట్ కొన్ని మొబైల్స్ అయితే వచ్చాయి, సో కొన్ని అయితే రాలేదన్నమాట. సో ఆ మొబైల్స్ మాత్రం ఖచ్చితంగా ఈ మంత్లో అయితే లాంచ్ అవబోతున్నాయి. సో ఈ కలెక్షన్ చేయకుండా అసలు ఈ మంత్లో ఏదైతే జూలై మంత్ వస్తుంది, ఈ మంత్లో రాబోయే బెస్ట్ మొబైల్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా మనం చూసినట్లయితే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. నేను యాక్చువల్గా లాస్ట్ మంతే చెప్పాను, OnePlus నుంచి OnePlus Z ఆర్ OnePlus Lite ఆర్ OnePlus Nord అనమాట. సో యాజ్ పర్ రీసెంట్గా మనకి అమెజాన్లో పోస్టర్ మనం చూసినట్లయితే అది OnePlus Lite పేరుతో వస్తుందా, OnePlus Z పేరుతో వస్తుందా అని అయితే వాళ్ళైతే మనకైతే ఒక పోస్టర్ అయితే పెట్టారు కదా. సో అక్కడైతే అఫీషియల్గా మనకైతే కన్ఫర్మ్ అయిపోతుంది. దాన్ని బట్టి మనం చూసినట్లయితే అది మనకి నార్డ్ అనే పేరుతో రావట్లేదు, మేబీ నార్డ్ అనే పేరుతో ఇంకో మొబైల్ ఏమైనా బడ్జెట్లో తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉండొచ్చు అనమాట. సో ఎనీవే దీని యొక్క స్పెసిఫికేషన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఇది ఇప్పటివరకు మనకి తెలిసిన స్పెసిఫికేషన్ చూసినట్లయితే 765G ప్రాసెసర్తో వస్తుంది. మనకి తెలిసిన ఇది 5G ప్రాసెసర్ అన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్టయితే డిస్ప్లే వచ్చేసి మీకు సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అలానే కాదు, మీకు డిస్ప్లేలో సూపర్ AMOLED కాకుండా 90 Hz రిఫ్రెష్ రేట్తో అయితే మీకు ఈ మొబైల్ అయితే వస్తుందన్నమాట. సో ఫ్రంట్ కెమెరా చూసినట్లయితే మీకు డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది, పంచ్ హోల్తో వస్తుందన్నమాట ఫ్రంట్ సైడ్. సో యాజ్ ఆఫ్ నో అయితే మనకి తెలిసింది అయితే ఇంతవరకు అనమాట. సో ఈ మొబైల్ మాత్రం ఖచ్చితంగా ఈ మంత్లో అయితే 100% అయితే లాంచ్ అవుతుంది. సో మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం, యాజ్ పర్ రూమర్స్ కానీ లీక్స్ ప్రకారం మనం చూసినట్లయితే జూలై 10th లాంచ్ అవబోతున్నట్లయితే మనకి తెలుస్తుంది. బట్ ఎనీవే మనకి OnePlus అయితే కన్ఫర్మ్ చేసింది, ఖచ్చితంగా జూలైలో మనమైతే OnePlus Lite ఆర్ OnePlus Z అయితే ఖచ్చితంగా అయితే చూడొచ్చు. ఇక నెక్స్ట్ మొబైల్ మనం చూసినట్లయితే పోకో M2 Pro ఆర్ వేరే లేకపోతే పోకో F2 Proతో రావచ్చు. బట్ మ్యాక్సిమం నాకు తెలిసిన దాని ప్రకారం పోకో M2 Proతో అయితే ఒక మొబైల్ అయితే రాబోతుందన్నమాట. సో పోకో మనకి లాస్ట్ టైం టీజ్ చేసింది కదా. సో ఏదైతే ఆ టీజ్లో మనం చూసినట్లయితే మనకి ఏదైతే ఇయర్ బడ్స్ ఉన్నాయో దాంతోపాటు మనకి ఒక మొబైల్ ఫ్రంట్ సైడ్ ఇమేజ్ అయితే కనిపిస్తుంది కదా, డ్యూయల్ పంచ్ హోల్ తోటి. ఖచ్చితంగా ఇది మనకి ఏదైతే K30 Pro ఉందో K30 Proని రీబ్రాండ్ చేసి చేస్తారా అనేది ఒక డౌట్ అయితే ఉంది. బట్ వాళ్ళు చెప్పేదైతే మాత్రం ఏదైతే CEO ఉన్నాడో పోకో CEO, వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే మాత్రం ఎటువంటి రీబ్రాండెడ్ అయితే కాదని చెప్తున్నారు. బట్ ఎనీవే వచ్చిందాకైతే వెయిట్ చేద్దాం. ఇప్పటివరకు అయితే మనకి ఎటువంటి లీక్స్ అయితే లేవు. ఖచ్చితంగా కాకపోతే మాత్రం జూలైలో అయితే పోకో నుంచి అయితే ఒక మొబైల్ అయితే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అయితే వితిన్ 1 monthలో ఒక మొబైల్, వితిన్ 25 daysలో మొబైల్ వస్తుందని అయితే వాళ్ళు ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు కదా. సో దాన్ని బట్టి అయితే మనకి క్లియర్గా అయితే అర్థమైపోతుంది అనమాట. 100% మనకి ఈ మంత్లో పోకో నుంచి చాలా మంచి వార్త అయితే వినబోతాం అనమాట. సో 100%, ఎందుకంటే పోకో అంటే మనకి చాలా తక్కువ ప్రైస్లో తీసుకొస్తుంది కదా, ఖచ్చితంగా అందరికీ నచ్చే ప్రైస్లో తెస్తుందని ఆశిద్దాం. ఇక నెక్స్ట్ మొబైల్ మనం చూసినట్లయితే ఎవరైతే గేమర్స్ ఉంటారో సో వాళ్ళకి బెస్ట్ మొబైల్ అనమాట. సో మనకి తెలిసిందే గేమింగ్స్లో చూసినట్లయితే మనకి Xiaomi చూసినట్లయితే బ్లాక్ షార్క్ సిరీస్లో, అలానే రెడ్ మ్యాజిక్ సిరీస్లో రెడ్ మ్యాజిక్ వచ్చేసి, ఏసూస్లో చూసినట్లయితే మనకి రోగ్ సిరీస్లో వస్తుంది కదా. సో మనకి లాస్ట్ ఇయర్ మనం చూసినట్లయితే ఏసూస్ రోగ్ ఫోన్ 2కి సక్సెసర్గా ఇప్పుడు ఈ ఇయర్లో వచ్చేసి, అది ఈ మంత్లోనే మనకి జూలైలో వచ్చేసి ఏసూస్ రోగ్ ఫోన్ 3 అయితే కంపల్సరీగా అయితే ఈ మంత్లో అయితే జూలైలో అయితే లాంచ్ అయిపోతుంది అన్నమాట. సో ఈ మొబైల్ వచ్చేసి మనకి 865తో కానీ లేకపోతే 865+ ప్రాసెసర్తో కానీ అయితే రావచ్చు అన్నమాట. సో ఓలెడ్ డిస్ప్లేతో వస్తుంది మీకు ఇక్కడ. సో ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ కూడా మీకు చాలా బాగా అయితే ఉంటాయన్నమాట. సో డిజైన్ విషయంలో పెద్ద చేంజెస్ అయితే మనకి ఇప్పటివరకు లీక్ అయిన రెండర్స్ ప్రకారం చూసినట్లయితే మనకి పెద్ద డిజైన్లో చేంజెస్ అయితే కనిపించట్లేదు. ఒక మైనర్ చేంజెస్ అయితే ఉన్నాయి. బట్ ఎనీవే ఎవరైతే గేమ్స్ కోసం, గేమింగ్ మొబైల్స్ కోసం వెయిట్ చేస్తారో వాళ్ళకి ది బెస్ట్ పిక్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో నాకు తెలిసి మనకి ఇది 35,000 to 40,000 బడ్జెట్ రేంజ్లో అయితే ఇప్పుడు ఉన్న ప్రైసెస్ ప్రకారం అయితే వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఎనీవే ఎవరైతే ఎక్కువగా పబ్జీ లాంటి గేమ్స్ ఆడతారో, సో ఎవరైనా మొబైల్ కొనాలనుకుంటే మాత్రం ఆ ప్రైస్ పాయింట్లో ఖచ్చితంగా ఈ మంత్ ఎండ్ వరకు అయితే ఆగమని అయితే నేనైతే చెప్తాను. ఇక నెక్స్ట్ మొబైల్ మనం చూసినట్లయితే మనకి మోటో నుంచి అనమాట. సో మోటో అంటే చాలామందికి అయితే నచ్చట్లేదు అనమాట. సో మన సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళైతే కామెంట్ చేస్తారు. సో మోటరోలా నుంచి అయితే మనకి ఒక 2 మొబైల్స్ అయితే రాబోతున్నాయి. ఒకటైతే కాదు, 2 మొబైల్స్ అయితే ఖచ్చితంగా అయితే ఈ మంత్లో రాబోతున్నాయి అన్నమాట. సో అందులో ఒక మొబైల్ మనం చూసినట్లయితే ఏదైతే మనకి మోటరోలా రీసెంట్గా లాంచ్ చేస్తుందో మనకి మోటో 1 ఫ్యూజన్ ప్లస్ అనేది. సో మనకి ప్లస్ లాంచ్ అయింది కదా. సో ఇప్పుడు వాళ్ళు మోటో 1 ఫ్యూజన్ అయితే తీసుకురాబోతున్నారు అనమాట. సో మనకి తెలుస్తున్న లీక్స్ ప్రకారం మనం చూసినట్లయితే కొన్ని ట్వీట్స్ కానీ లీక్స్ కానీ మనం చూసినట్లయితే మనకి ఇది 710 ప్రాసెసర్తో రాబోతుందన్నమాట. సో స్నాప్డ్రాగన్ 710. కాకపోతే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ ప్రైస్ పాయింట్లో 710 ప్రాసెసర్తో వచ్చే మొబైల్ ఇదే మొట్టమొదటి మొబైల్ అని అయితే చెప్తున్నారు. సో ఇదే కొంచెం ఇంట్రెస్టింగ్గా అయితే ఉందన్నమాట. చూడాలి వాళ్ళు ఏ ప్రైస్ పాయింట్లో తెస్తారో. మనకి చూసినట్లయితే 710, 712 ప్రాసెసర్స్ మనకి ఇంతకుముందు చూసినట్లయితే 10,000, 11,000, 12,000లో అయితే దొరికాయి అన్నమాట. సో ఇప్పుడు రైట్లో ఉన్న సిచ్యువేషన్లో చూసినట్లయితే మనకి ఆ ప్రైస్ పాయింట్లో అయితే దొరకట్లేదు. మరి వీళ్ళు
12,000 11,000లో తెస్తారా లేకపోతే బిలో 15Kలో తెస్తారా అనేది ఖచ్చితంగా 15K బిలో అయితే వస్తుంది. మీకు 15K అబోవ్ అయితే ఉండదు. ఎందుకంటే ఫ్యూజన్ ప్లస్ మీరు చూసినట్లయితే అక్కడ మీకు 17,000 ఉంది కాబట్టి ఖచ్చితంగా 2,000 తక్కువలో తీసుకొస్తారు. అండ్ 17 ప్రాసెసర్ అని కన్ఫర్మ్ అయినట్లయితే మనకి ఖచ్చితంగా ఈ మొబైల్ వచ్చేసి మనకి 15,000 బిలోలో నా అంచనా ప్రకారం అయితే వీళ్ళు ఒక 13,000లో అయితే తెస్తారనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. ఇక రైట్ నెక్స్ట్ ఇంకా 5th మొబైల్ మనం చూసినట్లయితే అది కూడా మనకి ఏదైతే మోటరోలా ఉందో మోటరోలా నుంచే. సో మోటరోలా మనం చూసినట్లయితే లాస్ట్ ఒక 2 months బ్యాక్ అనుకుంటే మనకి ఏదైతే ఎడ్జ్ ప్లస్ లాంచ్ చేసింది కదా, సో ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పొచ్చు వాళ్ళది. కాకపోతే దాని ప్రైస్ అనేది 70,000 దాటించేశారు. సో ఇండియాలో పెద్దగా దానికైతే ఆదరణ అయితే లేదనమాట. సో ఇప్పుడు దాని ఒక లైట్ వర్షన్ అయితే తీసుకురాబోతున్నారు. ఇది వచ్చేసి మనకి ఇది కూడా 765G ప్రాసెసర్తో వస్తుంది. ఇది కూడా మనకి 5G సపోర్ట్తో వస్తుంది అనమాట. సో ఇప్పుడు 765G ప్రాసెసర్ అనేది రాబోయే రోజుల్లో చాలా హల్చల్ చేయబోతుంది. ఎస్పెషల్లీ 25,000 బడ్జెట్లో చాలా కీలకం కాబోతుంది అనమాట. సో 25,000 బడ్జెట్లో ఆ ప్రాసెసర్ మీద వచ్చే మొబైల్స్ ఇక మనకి సామ్సంగ్లో రావచ్చు. సో కాకపోతే సామ్సంగ్లో ఆ ప్రైస్ పాయింట్లో మరి తీసుకురాకపోవచ్చు, కొంచెం ఎక్కువలో తీసుకురావచ్చు. కాకపోతే మాత్రం చాలా మొబైల్స్ మాత్రం మనకి 765G ప్రాసెసర్ తోటి రాబోయే రోజుల్లో అయితే మనం చూడబోతున్నాం. సో ఈ మొబైల్ కూడా మనకి అదే ప్రైస్ పాయింట్లో వస్తుందని అయితే లీక్స్ అయితే ఉన్నాయన్నమాట. చూడాలి. సో ఇందులో స్పెసిఫికేషన్స్ కూడా మనకి అంతగా స్పెసిఫికేషన్స్ అయితే ఎటువంటి లీక్స్ అయితే ఇప్పటివరకు అయితే తక్కువగా అయితే ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా ఈ 5 మొబైల్స్ అయితే ఖచ్చితంగా లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ 1-2 మొబైల్స్ కొంచెం లేట్ అయినా సరే ఖచ్చితంగా ఆ నెక్స్ట్ మంత్లో ఆగస్టులో లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే 100% అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనకి వస్తాయి ఎక్స్పెక్టేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే మొబైల్ మనం చూసినట్లయితే రియల్మీ నుంచి రియల్మీ C11 అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్లోబల్గా అయితే లాంచ్ అయిపోతుంది కదా అది మనకి. సో ఇక్కడికి వచ్చేసరికి C11 పేరుతో తెస్తారా, మరి ఇక వేరే నేమ్తో తెస్తారా? ఒకవేళ C11 పేరుతో తెస్తే మాత్రం బట్ మనకి బేసిక్గా మనకి చూసినట్టయితే C3 అనేది లాస్ట్ మొబైల్ అనమాట. సో C3 తర్వాతకి C5 ఎక్స్పెక్ట్ చేయొచ్చు, C4 స్కిప్ చేసినని. బట్ ఎనీవే ఎట్లా వెళ్ళిందో సర్రన మనకి C11కి అయితే వెళ్ళిపోయింది అనమాట. సో చూడాలి, అది మాధవ్ సెర్జీనే మనకి ఆన్సర్ అయితే చేయాలన్నమాట. సో ఎనీవే ఇందులో మీరేమనుకుంటున్నారు? ఇంకా వేరే మొబైల్స్ ఏమైనా రాబోతాయని మీరు ప్రెడిక్ట్ చేస్తున్నారా? ఒకవేళ ఏ మొబైల్స్ అవి అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఈ మొబైల్స్లో ఏ మొబైల్ కోసం మీరు ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. సో మీరు దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉన్నారనేది నాకు క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో ఎనీవే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి అనమాట. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసి ఈ వీడియో కనుక చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం గట్టిగా అయితే బాధేసేయండి. ఎందుకంటే మీరు ఎంత గట్టిగా బాధితే అంత గట్టిగా నేను ఎప్పుడైతే వీడియోస్ చేస్తానో మీకు నోటిఫికేషన్స్ కూడా అంతే సౌండ్తో మీకు మీ మొబైల్కి అయితే వస్తాయి అన్నమాట. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.